మన భారతదేశం యొక్క జాతీయ గుర్తులు అంటే నేషనల్ సింబల్స్, నేషనల్ యానిమల్, నేషనల్ బర్డ్ అలాంటివి కొన్ని మీకు తెలిసే ఉంటాయి. ఇంకొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా ఒకదాన్ని నేషనల్ సింబల్గా గుర్తించాలంటే అది భారతదేశం యొక్క భౌగోళికం, సంస్కృతి, అలాగే జీవవైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. భారతీయ చరిత్ర, పురాణాలు లేదా మత గ్రంథాలలో ప్రాముఖ్యత కలిగి ఉండాలి. దేశ ప్రజల అభివృద్ధిని సూచిస్తుండాలి. దేశంలోని విభిన్న రాష్ట్రాల్లో విస్తృతంగా లభించాలి. ప్రపంచానికి భారతదేశాన్ని తెలియజేసే విధంగా ఉండాలి. పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ఉండాలి. ప్రజల నిత్య జీవితంలో, పండుగలలో, ఆచారాలలో ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. అలాంటి కొన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం. మన నేషనల్ ఫ్లవర్ కమలం. బురదలో పుడుతుంది, కానీ దాని అందాన్ని, స్వచ్ఛతను ఎప్పుడూ కోల్పోదు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా స్వచ్ఛతను, మంచితనాన్ని నిలబెట్టుకోవాలని అది మనకు నేర్పుతుంది. భారతీయ ఆధ్యాత్మికత, జ్ఞానానికి దీనిని గుర్తుగా 1950లో ఎంచుకున్నారు. మన నేషనల్ ట్రీ మర్రి చెట్టు. ఇది ఎంతో కాలం జీవించగలదు. కొన్ని వందల ఏళ్లపాటు నిలబడే అతి కొద్ది చెట్లలో ఇది ఒకటి. దీనిని ఆశ్రయం చేసుకుని బోలెడన్ని జీవరాశులు, పక్షులు నివసిస్తాయి. పూర్వకాలంలో రాజులు దీని కింద సమావేశాలు చేసేవారు. దీని ఆకులు, వేర్లు అందరూ ఉపయోగించగలిగేలా ఉంటాయి. సహాయ సహకారాన్ని సూచిస్తూ దీన్ని మన జాతీయ చెట్టుగా 1950లో గుర్తించారు. మన నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్. ఇది మన అద్భుతమైన అడవుల సౌందర్యాన్ని, బలాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతరించిపోతున్న పులులను రక్షించేందుకు దీన్ని జాతీయ జంతువుగా 1973లో గుర్తించారు. ఈ వీడియో పార్ట్ 2 చూడటానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ DYK this.